సాంగ్ వచ్చింది వెంకటేష్ గారిది, సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంది? బీమ్స్ ఇరగదీస్తున్నారండి. సంక్రాంతికి వస్తున్నాం అసలు క్రేజ్లో లేని సినిమాని క్రేజ్లో పెట్టారు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుండి వెంకటేష్ గారి ఫ్యాన్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య అన్ని సాంగ్స్ హిట్ అవ్వడం, వెంకటేష్ గారి కెరీర్లో ఎప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అయినా సాంగ్స్ సూపర్గా ఉంటున్నాయి. ఈ మధ్య ఎక్కడో సాంగ్స్ వెనకబడిపోయినారు వెంకటేష్ గారు అనుకునే మూమెంట్లో సంక్రాంతికి వస్తున్నాం గోదావరి గట్టు కానీ, మీను సాంగ్ కానీ అద్దరు కొట్టేసినారు బీమ్స్ గారు. ఇప్పుడు రాబోతున్న ఈ సౌండ్ ఫుల్లే సక్సెస్ఫుల్ అనే సాంగ్ వెంకటేష్ గారే పాడడం జరిగింది అండ్ బీమ్స్ గారు పాడడం జరిగింది. ఇంకొక తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఫీమేల్ వాయిస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గొబ్బిల్లో గొబ్బిల్లో అంటూ సాగే సాంగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సంక్రాంతి కమ్మింగ్ అన్నట్టు పాట మొత్తం సంక్రాంతి జోనల్లో జరుగుతుంది. 100% ఈ సినిమా క్లైమాక్స్లోనా లేకపోతే హిందీ సినిమాల మాదిరి లాస్ట్లో వేస్తారని తెలియదు. కానీ ఇప్పటికీ వెంకటేష్ గారు అయితే యాజ్ ఏ ఫ్యాన్గా నేను జెమినీ తర్వాత ఫస్ట్ టైం డాన్స్ చేసినట్టుంది ఆయన. అంటే జెమినీలో ఏ పోడు విజిల్ పోడు అని సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మాదిరి ఇద్దరు హీరోల మధ్యలో అద్దరు కొట్టేసినారు వెంకటేష్ గారు. ఈ ఏజ్లో కూడా ఆ గ్రేజ్నెస్ ఆ డ్యాన్స్ చూస్తుంటే ఆయన ఇంకా సినిమా చేయాలనే జోష్లో ఉన్నారని వెంకటేష్ గారు పంచకట్టారా అనిపించింది? సూపర్ అనిపించింది. సినిమాలో మొత్తం సగం సినిమా మొత్తం పంచగట్టు మీద ఉంటారని అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది. కాబట్టి యాజ్ ఏ ఆయన గురువు తర్వాత జింగిడి జింగిడి అని సాంగ్ పాడారు కదా గురువులో, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ పాడడం జరిగింది. చాలా జోష్గా అసలు ఆ విజువల్ చూపిస్తుంటే వెంకటేష్ గారు పాడింది ఎంత జోష్గా పాడారంటే యాక్చువల్లీ సౌండ్ ఫుల్లీ అని సూపర్గా పాడారు. గొబ్బిల్లో గొబ్బిల్లో అంటూ స్టార్ట్ అవుతుంది సాంగ్. ఈ సంక్రాంతికి నిజంగా అండి అన్ని సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెంకటేష్ గారికి ఇంకా బూస్ట్ ఇస్తుందని నా అభిప్రాయం అండి. ఏంటి ఇది సంక్రాంతి పండుగ గుర్తు చేశాక సాంగ్? మొత్తం అదే అండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని సాంగ్ సాగుతుంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతి కమ్మింగ్ అన్నట్టు. నిజంగా సంక్రాంతి పండుగ గురించి చాలా బాగా రామజోగ శాస్త్రి ఒక ఫుల్ జోక్ సాంగ్ రాశారు. జోష్లో ఉన్న సాంగ్తో పాటు మీనింగ్ఫుల్ కూడా రాశారు రామజోగ శాస్త్రి గారు. నిజంగా పల్లెలో చేసుకోవాలి సంక్రాంతి అన్నట్టు కూడా విజువల్ సాగుతుంటే మనము లిరిక్స్ చూస్తే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా చూడండి ఖాళీ అయిపోతుంది సంక్రాంతి రాగానే. సంక్రాంతి అంటే విలేజెస్కి పుట్టినళ్ళు అన్నట్టు సంక్రాంతి పండుగను గొబ్బిళ్ళలతో ఎంత బాగా విలేజెస్లో చేసుకుంటారు అనేది గుర్తు చేస్తుంది ఈ సాంగ్. జోష్ఫుల్గా కూడా థియేటర్లో నిజంగా ఫస్ట్ టైం వెంకటేష్ ఫ్యాన్స్ అద్దరు కొట్టే డ్యాన్స్ చేస్తారని నా అభిప్రాయం అండి. ఏంటి మీరు సాంగ్ పాడమంటే మీరు పాడతారా? సాంగ్ పాడుతున్నా కదా, సౌండ్ ఫుల్లే జోస్ ఫుల్లే బ్లాక్ బస్టర్ సంక్రాంతి కమ్మింగ్ అని పాడారు వెంకటేష్ గారు. సూపర్, ఆయన వాయిస్లో ఇంకా బాగా వినిపించిందండి. నిజంగా అనిల్ రావిపూడి గారికి హ్యాట్సప్ చెప్పాలి. అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్లో ఎంత దిట్టనో, ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఈ రెండు సినిమాల కన్నా దీనికి బడ్జెట్ ఎక్కువ అవుతుందని నా అభిప్రాయం. అంటే పర్సనల్గా కాదు, ఎలాగో గేమ్ చేంజర్కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, డాకు మహారాజా గారు, బాలకృష్ణ గారు అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు రాయలసీమ జిల్లాల్లో అటు సైడ్ వెళ్తే. అలాంటిది రెండు సినిమాల మధ్యలో వెంకటేష్ గారు వస్తున్నారంటే ఎక్కడో కొంచెం తేడా కొడతాదా అనిపించిన టైంలో దిల్ రాజు గారికి కాన్ఫిడెన్స్ అయిన టైంలో అనిల్ రావిపూడి గారు చేసిన మార్కెటింగ్ అనేది సాంగ్స్ ఒకటొకటి విసిపడడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా గోదావరి గట్టు సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 2 hours కాబట్టి చూడండి, రేపు మీరే అడుగుతారు, ఈ సాంగ్ కూడా చార్టర్ బస్ నిలబడుతుందని నా అభిప్రాయం. సినిమా లైన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా లైన్ అదే థ్రిల్లింగ్, ఎక్స్ కాపు ఎక్స్ లవరు ఒక ప్రజెంట్ వైఫ్ అన్నట్టు స్టోరీ సాగుతుంది అన్నారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అండ్ కామెడీ జోనర్ అని చెప్తున్నారు కాబట్టి చూడాలి. ఈ మధ్య థ్రిల్లింగ్ సినిమాలు నచ్చే వాళ్ళకి అండ్ కామెడీ థ్రిల్లింగ్ చాలా మలయాళంలోనే వస్తున్నాయి. మన తెలుగులో ఓన్లీ వస్తే కామెడీ వస్తుంది లేదా ఓన్లీ థ్రిల్లింగ్ వస్తుంది, రెండు కలిపి. అండ్ అది కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా చూసే సినిమా థ్రిల్లింగ్ అంటే ఇదే కావచ్చు అని నా అభిప్రాయం. సైంధవ్ ఎందుకు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు? సైంధవ్లో చైల్డ్ సెంటిమెంట్ ఉన్నా ఎక్కడో పాపం ఆ ఫైట్స్ వల్ల ఫ్యామిలీస్ చూడలేకపోయినాయి, ఎక్కువ ఫైట్స్ వల్ల. ఇప్పుడు కంపల్సరీ ఒక గోదావరి గట్టు సాంగ్తోనే బడ్జ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎటో వెళ్ళిపోయింది కాబట్టి వెంకటేష్ గారికి బ్యాక్ టు ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఈ సినిమాకి వస్తారేమో నా అభిప్రాయం అండి. దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు కానీ అవును, ఇది పట్టించుకోవడం లేదంటే అనిల్ రావిపూడి గారి మీద నమ్మకంతో. ఎందుకంటే అనిల్ రావిపూడి ఒక్క సినిమా ఏమో బయట చేశారు, అది భగవత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ దిల్ రాజు గారు మీదనే చేశారు. కాబట్టి ఆయన ప్రమోషన్స్ మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి చాలా హిట్లు ఇచ్చారు, 3 సినిమాలు హిట్ అయినాయి అనిల్ రావిపూడి గారిది, సరిలేని నీకెవరు అండ్ మన F2
కాబట్టి F2 కూడా సేమ్ ఆ టైంలో పెద్ద పెద్ద హీరోలు మన చిరంజీవి గారు ఎవరో వచ్చినట్టున్నారు ఆ టైంలో. పెద్ద పెద్ద హీరోలు వచ్చినా కూడా లాస్ట్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా ఈ 2 సినిమాల తర్వాతే ఈ సినిమా రాబోతుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ.